పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఐ పరిధిలో ఉన్నటువంటి మెట్టగూడ జలపాతం గత కొన్నేళ్లుగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. 2017లో ప్రజలకు అందుబాటులో వచ్చిన ఈ జలపాతం రోడ్డు పక్కనే ఉండటం వలన ప్రయాణికులు క్షణం ఆగి ప్రకృతి అందాలను ఆస్వాదించే స్థలంగా మారింది. ఈ జలపాతం చుట్టుపక్కల పచ్చని కొండలు, అడవులు, పక్షులు కిలకిలలు కలిసి పర్యాటకులను ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందని జలపాతం వద్ద పనిచేస్తున్న సభ్యులు తెలియజేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినములలో ఈ ప్రాంతానికి సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు పర్యాటకులు వస్తున్నట్లు వెల్లడి చేశారు. ఈ జలపాతానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బృందాలు, విద్యార్థులు ఇక్కడికి చేరుకుని జలపాతం కింద చల్లటి నీటిలో ఆడుతూ ఫోటోలు తీసుకుంటూ సంతోషంగా గడుపుతున్నట్లు తెలియజేశారు. హాయ్ అండి, నా పేరు బాలయ్య అండి. మాది మెట్టుగూడ విలేజ్, సీతంపేట మండలం, మన్యం జిల్లా అండి. మెట్టుగూడ వాటర్ ఫాల్ 2017 నుంచి స్టార్టింగ్ అండి. జనాలు ఇక్కడ మన్యంలో ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే, శ్రీకాకుళం మంది పార్తీపురము, ఇప్పుడు పార్తీపురం జిల్లాకు మారింది. కానీ ఇక్కడ జనాలు బాగానే వస్తున్నారు. పర్యాటకులు దీని గురించి రోడ్డు పాయింట్ వెళ్ళేసి అనువుగా వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, గర్ల్స్ కానీ వెళ్ళడానికి చాలా అనువుగా ఉంది. అలాగే డార్మల్లి వాటర్ ఫాల్ కూడా రోడ్డు పక్కన ఉంది. వచ్చే విజిటర్స్ అందరినీ పార్క్ని, వాటర్ ఫాల్ని, ఈ మూడింటిని సతించుకొని వాళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి సంతోషపడతారండి. థ్యాంక్ యూ. ఇంకా కార్తీక మాసంలో జనాలు ఎక్కువ మంది వస్తారు. శని, ఆదివారాలు అయితే కనీసం 3,000 నుంచి 4,000 జనాల వరకు వస్తారు. ఈ జలపాతంలో స్నానానికి దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పర్యాటకులకు సిబ్బంది సూచిస్తున్నారు. జలపాతంలో స్నానాలు దిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిత్యం నీరు పారే ప్రదేశాలు కాబట్టి జలపాతం వద్ద ఉన్నటువంటి రాళ్ళు నాచుపట్టి ఉండడం వలన ఆ రాళ్ళు పైకి ఎక్కేటప్పుడు జారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయని పర్యాటకులను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకృతి అందాలను దగ్గరగా చూసి ఆనందించాలనుకునే వారికి మెట్టగూడ జలపాతం ఒక సరైన గమ్యం అని చెప్పవచ్చు. అడవి మధ్యలో ఉన్న ఈ జలపాతం ప్రస్తుతం మన్యం జిల్లా పర్యాటక కేంద్ర జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.